నువ్వు అద్దంలో చూసుకునే ముఖం నిజమే, కానీ ఈ సమాజం నీకు పట్టిన అద్దం నిజం కాదు. అది వంగిపోయింది. అందులో నువ్వు చిన్నగా కనిపిస్తావు, అర్హత లేనట్టు కనిపిస్తావు, బలహీనంగా కనిపిస్తావు. సంవత్సరాలుగా అదే చూస్తూ అదే నిజమని నమ్మిపోయావు. రాజ్యాంగం చెబుతుంది అందరూ సమానం, కానీ జీవితం అడుగుతుంది నిజంగా ఎవరు సమానం? ఒకే రైలు, ఒకే టికెట్, కానీ కొందరు సీట్లో కూర్చుని వెళ్తారు, ఇంకొందరు తలుపుకి వేలాడుతూ ప్రయాణిస్తారు. త్రాసు రెండు వైపులా సమానంగా కనిపిస్తుంది, కానీ ఒకవైపు కనిపించని రాయి ఉంది. తరతరాల సంపద, మంచి స్కూళ్ళు, ఇంగ్లీష్ చదువు, పరిచయాలు. నీ ఓటమి నీ బలహీనత కాదు, ఆ రాయి బరువు. చెస్ ఆటలో పావు కూడా రాణి అవుతుందని నియమం చెబుతుంది, కానీ నిజ జీవితంలో ఎక్కువగా పావులే పడిపోతాయి. ఎందుకంటే రాజు ఎప్పుడూ వెనకే ఉంటాడు. రక్షణలో పరుగు పందెంలో ట్రాక్ ఒకటే అంటారు, కానీ ఒకరికి కనిపించని ఆక్సిజన్ ట్యాంక్ ఉంది అవకాశాల రూపంలో. ఇంకొకరు శ్వాస కోసం పోరాడుతూ అదే వేగంతో పరిగెడతారు. ఇది సమానం కాదు, ఇది పోరాటం. ఈ దేశం ఒక పాత ఇల్లు లాంటిది. కొత్త రంగు వేశాం, కొత్త చట్టాలు పెట్టాం, కానీ వర్షం పడితే పాత గీతలు మళ్ళీ బయటపడతాయి. కులం, అసమానత్వం, పాత గాయాలు. ఇది ఓటమి కాదు, ఇంకా పని మిగిలి ఉందని గుర్తు. నీ మీద కాంక్రీట్ పోశారు, పేదరికంతో, తిరస్కారంతో, చరిత్రతో. కానీ విత్తనం ఒకటే తెలుసుకుంటుంది, పైకి. చీకటి ఎంత ఉన్నా, బరువు ఎంత ఉన్నా, అది పై. దొంగిలించబడింది తరతరాలుగా. చదివే అవకాశం, భూమి, గౌరవం, కలలు. ఇప్పుడు నీ చేతిలో గడియారం తిరిగి పెట్టారు. అది దానం కాదు, తిరిగి ఇవ్వడం. భారత్ అనే చిత్రం ఇంకా పూర్తి కాలేదు. కోట్ల మంది రంగులతో గీస్తున్నారు, కానీ ఒక రంగు ఇంకా లేదు, నీది. నీ కష్టం ఒక రంగు, నీ గెలుపు ఒక రంగు, నీ పోరాటం ఒక రంగు. రాత్రి ఆకాశం చూస్తే కనిపించే నక్షత్రాలు చాలా కాలం క్రితమే వెలుతురు పంపించాయి. ఆ వెలుతురు ఇప్పటికీ ప్రయాణిస్తోంది, ఇప్పటికే నీ దగ్గరికి వస్తోంది. ఈ నేల మీద